హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం హైదరాబాద్లో చాలా సందర్భాలు చూసాం. ఒకటి సాహితీ ఇన్ఫ్రా, అలాంటివి ఇతర కంపెనీలు ప్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. అక్కడ స్థలం లేదు, కన్స్ట్రక్షన్ లేదు, అయినా కూడా మోసం చేసి కలెక్ట్ చేసుకున్నారు. సో దీని మీద మనం బాధితులు న్యాచురల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు సంబంధిత డైరెక్టర్లను అరెస్ట్ చేయటం, ఇది మామూలే, ఇది అందరికీ తెలిసిన సంగతే. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి వాళ్ళ ఈ బాధితుల డబ్బు ఏమవుతుంది? ఈ కోర్టులు వాళ్ళు లోపలికి పోయినోడిని మనకు వారము 10 రోజులు 15 రోజులు పోతే ఒక నెల రోజులు మనకు దర్జాగా బెయిల్ ఇస్తున్నారు. కానీ ఈ బాధితులకు మనకు రిలీఫ్ ఎలా, అది ఆలోచించటం లేదు. సో బాధితులకు అతడు పే చేస్తానని అష్యూరెన్స్ ఇస్తే తప్ప బెయిల్ ఇవ్వటం అనేది ఈ కోర్టులు ఏ కారణాల వల్ల లీగల్ పాయింట్స్ ఏమైనా ఉండదే. సో మానవీయ కోణంలో వాళ్ళు వాళ్ళందరికీ మేము డబ్బు ఇస్తాము అని ఒక ప్రామిస్ మనకు అఫిడవిట్ ఇస్తే తప్ప వాళ్ళకు బెయిల్ ఇవ్వటం అనేది అన్యాయం. దయచేసి కోర్టులు గమనించగలరు.